హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితా తర్వాత మనకు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత నోటీసులు వస్తాయంటూ కూడా మనకైతే హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. సో ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, ఆ నోటీసు వచ్చిందా లేదా, ఏ విధంగా చూడాలి వెబ్సైట్లో, అలాగే ఆ నోటీసు ఒకవేళ వస్తే ఎలా వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎందుకు వస్తుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు ఇంటికి వచ్చి ఇవ్వనున్న బిఎల్ఓలు వారంతా 11 గుర్తింపు కార్డులో ఒకటి చూపాలి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరికైతే నోటీసులు ఇచ్చారో, నోటీసులు వస్తాయో, వచ్చిన వాళ్ళంతా 11 రకాల ఉన్నటువంటి గుర్తింపు కార్డులో ఏదో ఒక కార్డు అనేది బిఎల్ఓలకు అయితే చూపవలసి ఉంటుందన్నమాట. దానిని ఐడెంటిఫై చేసి వాళ్ళు మీకు మీ యొక్క ఆ ఓటర్కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా. ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిందా లేదా నోటీస్, అది వెబ్సైట్లో చూడాలి. ఎలా చూడాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే హెడ్లైన్ చూసుకుంటే మరో 73,39,00,000 ఓటు తొలగింపు, ఎలాంటి అభ్యంతరాలు లేని ఓటర్లు మనకు కంప్లీట్గా చూసుకుంటే మనకు 1,71,99,636 మంది. సార్, ముసాయిదా జాబితా విడుదల ఫారం 6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు అంటూ చూసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం మనకు 3,38,26,448 మంది ఓటర్లు గాను 2,64,87,213 ఎనుమరేషన్ పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. ఇందులో 1,71,99,633 మంది మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన 92,87,577 మంది ఎన్నికల కమిషన్కు నోటీసులు ఇస్తుంది. వారిని ఎన్నికల కమిషన్ అనేది నోటీసులు ఇస్తుంది. వారు చూపేటటువంటి గుర్తింపు కార్డు ఆధారంగా అర్హులను తేలుస్తారు. ఇప్పటికే 73,39,000 మంది ఓటర్లను తొలగించారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే నోటీసులు అందుకునేటటువంటి 92,87,000 మంది ఓటర్లలో ఎంతమంది అర్హులో తేలిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితా విడుదల అయితే చేయడం జరిగింది. అనర్హులుగా తేలిన వారు మళ్ళీ ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ నమోదు చేసుకోవచ్చు. అదనపు CEO వాసం వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ CEO చారి నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి CEO సుదర్శన్ రెడ్డితో కలిసి మనకైతే చర్చించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం నోటీసులు అందుకునేవారు ముసాయిదా జాబితాలోనే అంటూ కూడా ఇక్కడ చూసుకుంటే హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం డిజిటలైజేషన్ జరిగిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 2,64,87,213 మంది ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో ఉంచారు. ఇందులోనే నోటీసులు అందుకునే 60,50,918 మంది అనమాలిస్ ఓటర్లు అంటే నమోదు కానివారు అన్నమాట. 32,36,659 మంది SIR 2002 వివరాలు నమోదు చేయని ఓటర్లు కూడా ఉన్నారు. ఆన్లైన్లో ఉంచినటువంటి ముసాయిదా జాబితాలో ఎవరికి నోటీసులు వచ్చాయన్న వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయలేదు. దీంతో ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమకు నోటీసులు రావని చాలామంది భావిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉన్నా చాలామంది మా పేరు ఉంది కదా అని లైట్ తీసుకుంటున్నారు. కాబట్టి మీకు కూడా నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి నోటీసులు వచ్చే వారి పేర్లు కూడా ఈ జాబితాలోనే ఉంటాయంటూ కూడా చూసుకోవచ్చు. బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇస్తేనే ఎవరికి నోటీస్ వచ్చిందో తెలుస్తుంది. కాగా మనకు సోమవారం ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా వీటికి సంబంధించి రాత్రి కొంతమందికి అనమాలిస్ ఓటర్లకు ఫోన్లో నోటీసులు వచ్చినట్లు మెసేజ్లు అందినట్లు సమాచారం. అఖిలపక్ష పార్టీల సమావేశంలోనూ పలువురు నేతలు నోటీసులు అందించే ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశాయి. బిఎల్ఓలు కార్యాలయంలోనూ ఈ వివరాలు ఉంచితే ఆ ఓటర్లు సౌకర్యంగా ఉంటుందని పార్టీ నేతలు చెప్పారు.
అయితే బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇస్తేనే ఎవరికి నోటీస్ వచ్చిందో తెలుస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లేదా గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు అతికించడం జరుగుతుంది మీ యొక్క లిస్ట్ అనేది. అలాగే ఇప్పుడు వెబ్సైట్లో ఏ విధంగా చూడాలి, ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత అందులో మీ పేరు ఉన్నా సరే మీకు నోటీస్ వచ్చిందా లేదా వెబ్సైట్లో ఎలా చూడాలి. సో ఇప్పుడు నేను కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఎస్ఐఆర్ ఓటర్ జాబితాకు సంబంధించి OTERS.ECI.gov. అని వెబ్సైట్ సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సో ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్, సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR, సబ్మిట్ డాక్యుమెంట్ అగెనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ అని ఒక కొత్తగా ఆప్షన్ చేర్చడం జరిగింది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ మనకు క్యాప్చా వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP అని ట్యాప్ చేయాలి. మీ డీటెయిల్స్ చూపిస్తుంది. నేను ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. నాకు పర్సనల్ డీటెయిల్ కాబట్టి హైడ్ చేయడం జరుగుతుంది, బ్లర్ చేస్తాను మీకు కనిపించకుండా. మీరు కూడా ఇలానే చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP అని ట్యాప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ OTP అని ట్యాప్ చేసిన తర్వాత OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పైన ట్యాప్ చేయాలి. ఈ విధంగా ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్ డాక్యుమెంట్ అగెనెస్ట్ నోటీస్ అంటూ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ మీకు ఎపిక్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి మీరు OTP ఎంటర్ చేస్తే మీకు నోటీస్ వచ్చిందా లేదా అనేది ఇక్కడే మీకు తెలుస్తుంది అన్నమాట. సో నేను నా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ OTP అని ట్యాప్ చేసి మీకు ఒక OTP వస్తుంది అన్నమాట. OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మీకు వచ్చిందా లేదా నోటీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మెసేజ్ వస్తుంది చూడండి. నో నోటీస్ హ్యాస్ జనరేటెడ్ యాజ్ అండ్ టుడే, ప్లీజ్ చెక్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్టర్ అని చూపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఇలా చూపిస్తుందా లేదా ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఏదైనా మెసేజ్ వస్తుందా అని ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ విధంగా చెప్తుంది. ఇక్కడ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నో నోటీస్ హ్యాస్ బీన్ జనరేటెడ్, చెక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అని ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది అనమాట. సో ఒక ఫ్యూ డేస్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తాను. సో వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, సో చెకింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి సో చూడాలి ఫ్యూ డేస్ తర్వాత మరి వస్తుందా రాదా అనే దాని గురించి. సో అది ఎందుకు వస్తుందంటే మీ యొక్క ఆధార్ కార్డులో కానీ మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో కానీ మీ పేరు కానీ మీ ఫాదర్ పేరు కానీ మీ మదర్ పేరు కానీ ఏదైనా తప్పుగా ఉంటే మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ సో వాళ్ళకి మాత్రమే నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.